సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చూడాలి, మనం చెప్పనవసరం లేదు, కోటి మందికి తెలుసు పరిస్థితి. అయితే వాళ్ళు వాయిస్ సంఘటితంగా రాదు. ఈ కోటి మంది ఎవరైతే అంతకుముందు 18% ఎన్పిఎల్ నుంచి కోలుకొని ఎన్పిఏ పూర్తిగా 20 లక్షల వరకు లోన్లు తీసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడినారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని, కిరాణా కొట్టు పెట్టుకొని, డైరీ అమూల్ తెచ్చి డైరీ చేశాం, ఐటీసీ లాంటివి తెచ్చి వీళ్ళకు ఇది ఇప్పించారు, సపోర్ట్ సిస్టమ్స్ ఇచ్చారు, రకరకాల వ్యాపారాలు ఇన్ని చేస్తే అది కానీ ఇప్పుడు కంటిన్యూ అయ్యింటే అదొక సపరేట్ ఏపీ ఎక్కడో ఉండేది. ఏపీ ఎక్కడో ఉంటుంది 5 years తర్వాత. ఏదో ఒక పెద్ద పరిశ్రమలు రావాలి, ఇవి రావాలి. అల్టిమేట్ నీకు కొనుగోలు శక్తి వచ్చేది వీటి నుంచే కదా. కుటుంబాలన్నీ వీళ్ళ ఆదాయం పెరిగితే వీళ్ళు మళ్ళీ కొంటుంటే ఎకానమీ బూస్ట్ వస్తుంది. అందువల్లే కోవిడ్ టైంలో కూడా మనం స్టేట్ నిలబడగలిగింది, రెవెన్యూ తగ్గకుండా నడుస్తూ వచ్చింది. ఈరోజు అది గ్యాప్ రోజు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అది ఎవరు అడిగినా చెప్తారు. బట్ ఇప్పుడే ఏం చేయగలం, ఇంకా ఎలక్షన్లు చాలా రోజులు ఉన్నాయి కదని కొద్దిమంది, లేదా ఇట్లే ఉంటుంది ఏం చేయాలి, సరే ఆ రోజులు బాగుండా ఈరోజు ఇది రాలేదు, ఏం మన బతుకులు ఇస్తే మన తలరాత ఇంతే అని చాలామంది ఉంటే, కాదు సొల్యూషన్ దీనికి ఉంది అని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలగాలి. ఇప్పుడు దానికి ఈ సందర్భం ఉపయోగపడుతుంది. ఈ 2 ఏళ్లలో జరిగిన ఈ అరాచకం, ఈ దోపిడీ, దగా, వీటన్నిటినీ వాళ్ళకు మళ్ళీ గుర్తు చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రజల తీర్పు ఎక్కడికక్కడ ఇవ్వడానికి అవకాశాలు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయి 1 year 2 years అయితే మళ్ళీ ఇంకా జనరల్ ఎలక్షన్లకు పోవాల్సి వస్తుంది. ఈసారి మళ్ళీ మోసపోవడం అట్లాంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళు పెడుతున్న అజెండానో వాళ్ళు చూపిస్తున్న చంద్రబాబు నాయుడు చెప్తున్న కథలో అవి కాదు, వాస్తవం ఇది. మన బతుకు ఎట్లుంది అనేది చూసుకోవాలి. నేను మిగిలిన వాటి లేకపోవట్లే, ఎడ్యుకేషన్ మొత్తం పీకి పడేశాడు, ఆరోగ్యశ్రీ ఎగిరిపోయింది. అంటే కుటుంబానికి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ పేదలు కాదు, ఈవెన్ మిడిల్ క్లాసు వరకు కూడా ఎడ్యుకేషన్లో అది మేజర్ ఫ్యాక్టర్. వీటన్నిటిలో ఎక్కడికక్కడ తీసేస్తే ఏం నిలబడతారు? నువ్వెందుకు, నీ హామీలు ఎందుకు, నువ్వు చూసుకోవడం ఎందుకు, మీ బతుకులు మీరు బతుక్కోండి అంటే ఇంతకంటే బాగానే బతుకుతారు కదా. ఇప్పుడే బ్రిటిష్ వాళ్ళ టైంలో గవర్నమెంట్ అవన్నీ చూసుకుందా? వాడు ట్యాక్స్ వసూలు చేసుకొని పోయేవాడు, ఎవరు బతుకులు వాళ్ళు బతుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుంటారు. పైగా ఆ బతకడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం పోలీసు యంత్రాంగం మిగిలింది వాడేసి వాళ్ళ రాష్ట్రం అడ్డం వచ్చినట్టు ఎక్కడికక్కడ క్వశ్చన్ చేస్తే తొక్కుతారు. అదొకటి ఉంది, క్వశ్చన్ చేయకూడదు. సో వీటన్నిటికీ పర్లేదు, మేమున్నాం అండగా, రైజ్ యువర్ వాయిస్ అని కిందికి మనం పోగలగాల. మహిళా విభాగం అనేది నా దృష్టిలో ఓరియంటేషన్, మహిళల ఇష్యూస్కు సంబంధించి ఒక డిబేట్కు ఒక స్టీరింగ్ దీనిలాగా ఉపయోగపడేదే తప్ప పార్టీలో ఉండే మహిళా నాయకురాలు అందరితో కోఆర్డినేట్ చేసుకోవడం మీకు అవసరం. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేస్తేనే సక్సెస్ అవుతాము, ఎక్కువ ప్రజల్లోకి పోగలం. ఇప్పుడు మనకు దాదాపు కమిటీలు కూడా అన్నీ అయిపోయాయి, వాటన్నిటి నెట్వర్క్ ఫామ్ అయింది. ఇప్పుడు 2-3 ఇష్యూస్ మీద ముఖ్యంగా నేను కనపడేది ఆడబిడ్డ అనేది. ఏదైతే మేజర్ అతిపెద్ద మోసమో ఇది, మిగిలిన మొత్తం మనిషే మోసం కాబట్టి మిగిలినవి పక్కకు తోస్తే ఇది మరీ గ్లేరింగ్గా కనపడేది. అతను ఆన్సర్ ఇవ్వకుండా తప్పించుకోలేంది, అతను ఆన్సర్ ఇచ్చేటట్టు నిలదీయాల్సింది, చొక్కా పట్టుకొని నిలదీయాల్సింది ఇది హామీ. దీన్ని స్పెసిఫిక్గా ఎట్లా తీసుకెళ్ళాలి జనంలోకి, మహిళల్లోకి క్వశ్చన్ వేయించాలి, ఏ రూపంలో వేయించాలి. ఎక్కడికక్కడ నా 1500, నువ్వు చెప్పిన నెలకు 1500 ఏది అని 18 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 59 వరకు, 50 years 50 ఏళ్ల వరకు, 18 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 50 years వరకు వాళ్ళు నిలదీయాలి. అది బీసీలకే కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీ అందరికీ ఉందా? అదే అందరికీ ఉంది. సో అందులో 50 లెక్క తీసుకున్నా, అది లేదు కదా, అది లేదు. అంటే
50 నుంచి 59 వాళ్ళు అదే అడగాలి. ఇది 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఇదే అడగాలి. చంద్రబాబు కనపడితే చంద్రబాబుని అడగాల, ఆయన కొడుకు కనపడితే ఆయన కొడుకు, ఆయన బాబీ సామ్రాట్ ఆయన అంటున్నారు కాబట్టి ఆయన అడగాల, లేదా ఆయన ఇంకొక అది మీరు ఎలాగ అడుగుతారు ఇప్పుడు. లక్ష్మీ పార్వతమ్మ ఎలాగో అది అడగాల, ఆమె అడుగుతారు. షీ హాజ్ దట్ రైట్ అడిగేది. అవన్నీ సరే, నేను అందుకే మిగిలిన వాటి గురించి అనట్లా. మిగిలినవి ఎలాగో మీ దాంట్లో వస్తాయి, ఆ చిట్టా తీస్తే నేనే మీ టైం అంతా లాగేస్తాను, అది వద్దు. నేనేమంటున్నా ఈ ఒక్కదాని మీద దీంతో పాటు మిగిలినవి వస్తాయి. ఇది వస్తే మిగిలినవన్నీ అందరికీ వాళ్ళే అడుగుతారు, అదేమైంది ఇదేమైంది. ఇది కింది వరకు ఎట్లా క్వశ్చన్ చేయించాలా, ఇది ఒక డిస్కషన్ కింది వరకు ఎట్లా జరగాల, తనని ఎట్లా నిలదీయాలా, వాళ్ళ ప్రతినిధి నువ్వు రామ్మా ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి వచ్చేసి మైక్ లేకుండా అంత గట్టిగా. సో వాళ్ళ ప్రతినిధులుగా వచ్చే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకొకరు కానీ ప్రతి ఒక్కరిని అయ్యా మా 1500 ఏమైందని అడగాల. అది ఎలక్ట్రానిక్గా డిజిటల్గా దాంట్లో నుంచి అడిగించాలా, అది తప్పించుకోవడానికి వీల్లేదు. మనం ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేస్తే ఆయన దులిపేసుకొని దానికి ఆన్సర్ పూట ఇవ్వకపోతే సరిపోతుందని వదిలితే ఎట్లా. సో అది ట్యూన్ చేయడం అనేది 2 ఏళ్ల సందర్భంగా కళ్యాణమ్మ కూడా ఇంతకుముందు చెప్పాము, మీ కార్యక్రమం ఇది పెట్టుకోండి, ఇదొక్కటే, ఇది రిజిస్టర్ కావాలా, క్వశ్చన్ వేయాలా, ఆ తర్వాత ప్రజలు ఎక్కడికెక్కడ అడగడము, మహిళలు ఎక్కడికెక్కడ అడగడం మొదలు పెట్టాలా. దానికి ఏదైనా ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకోండి. ఈ 12లోగానే మిగిలినవి ఉన్నాయి కాబట్టి తర్వాత అయినా సరే ఇది చెప్తూ మిగిలినవి ఈరోజు మీ డిస్కషన్లో ఏది జరిగినా ఒకటైతే సరే, మీరు ఫస్ట్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి అంటే ఆయన వస్తారు. ఇలాంటివి ఎన్ని మీటింగులు కావాలంటే వాటిలో ఎక్కువ భాగం ఆయన పక్షపాతం కూడా ఇటే చూపిస్తారనేది మీకు తెలుసు, దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ తీసుకుని పిక్ చేసి మహిళలకు ఇస్తున్న పెద్దపీట వేసింది. 5 ఏళ్ళు తిరిగేసరికి ఏదో పలానా వాళ్ళ భార్యగానో కూతురుగానో కాకుండా మీరు స్వతంత్రంగా ఒక నాయకురాలుగా ఎదిగా ఇది శక్తి రావాలి, అలా తయారు కావాలి. అలా తయారు కావాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. అపోజిషన్లో ఉన్నప్పుడు దానికి అవకాశం. ఇప్పుడే పోరాటాలు అంటే నేనే పెద్ద ఏదో పూర్వకాలం మాదిరి ఎక్కడో పోయి ఇచ్చేయాల్సిన అవసరం లే. వాయిస్ వినిపించడం, నలుగురిలో డిస్కషన్ పెట్టడం, అవి కాలేజీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర అమ్మాయి ఇది వాస్తవం, ఇది ఏమనుకుంటున్నారు, ఒపీనియన్ మౌల్ చేయడం. ఇది ఎంత జరిగితే అంతగా మీ పటిమ కూడా అది పెరుగుతుంది, నాయకత్వ పటిమ పెరుగుతుంది. కొత్త వాళ్ళకన్నా అందరికీ అదే, మిగిలిన పార్టీలో ఎవరికైనా అదే, వేరే ఇదేం రూల్ ఏం లేదు దీనికి. మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే నాయకుడు కూడా మీకు పెద్దపీట వేస్తున్నాడు కాబట్టి. ఎలాగూ వాళ్ళు 33% ఏది, ఈయన అవకాశం వస్తే 50% ఎప్పుడూ రెడీగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ 50% ఏదో ఎవరో కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఇది కాకుండా నాయకురాలుగా వస్తే ఏదంటే పార్టీకి మంచిది, ప్రజలకు మంచిది. పాపం వెనకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. అట్లా కాకపోతే ఆయన మనం వెనకబడి వస్తుండాలా, ఇది కాకుండా చేసి మిమ్మల్ని నాయకురాలుగా పూర్తిగా ఎదగడానికి దొరికిన ఈ అవకాశాన్ని కూడా వాడుకోమని చెప్తున్నాం. ఈ 2 ఏళ్ళు అనే దాంట్లో ఈ పూర్తి అయ్యేసరికి ఈ మహిళా విభాగమే కాకుండా పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కానీ కింది స్థాయిలో మన కమిటీల్లో గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ దాన్ని ఏమంటాము స్వతంత్రంగా సొంతంగా ఆ నాయకత్వం తీసుకునే రకంగా వస్తే రేపు లోకల్ బాడీస్లో కూడా ప్రాతినిధ్యం మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వచ్చే ఎన్నికలకు ఎవరిబడి ఈజ్ హోపింగ్ ఎలాగూ డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు డీలిమిటేషన్ లేకపోతే ఇదైతే వస్తుందంటే వాళ్ళు ఎవరు 2 వస్తాయని వచ్చే టైంకు మనకు ఖచ్చితంగా పోటీ రావాలా, ఎక్కువ మంది ఎస్ మేము కంటెస్ట్లో ఉంటామనేది రావాలి, స్వతంత్రంగా రాగలిగిన శక్తి రావాలి. దానికి ఈ కార్యక్రమాలన్నీ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతే తప్ప ఈ పొజిషన్ ఏదో పార్టీలో ప్రోటోకాల్ కోసం అని చూడొద్దు. పొజిషన్తో సంబంధంలా మీరు ఎంతగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక మనంతటా మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అభిప్రాయాలు
అవి జనం లేకపోవడానికి మన కళ్ళ ముందే ఎవరో ఊరు తెలియని వాళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కింద ఎట్లా అవుతున్నారంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ శ్రమ ఉంది, అవగాహన ఉండడము, న్యాచురల్ టాలెంట్ కావచ్చు, స్కోప్ ఉంది. అవకాశాలు పూర్వం లేవు, ఇప్పుడు అవి పెరిగాయి. అవి ఉపయోగించుకోవడానికి మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు, నాయకుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. అండ్ ఈ అవకాశాలు కూడా పూర్తి వాడుకోవాల్సింది. ఇప్పుడు జిల్లాల్లో, కాన్స్టిట్యున్సీల్లో అన్ని చోట్ల యూట్యూబ్ ఇది పెట్టమని అధ్యక్షుడు నిర్దేశించారు, ఆల్రెడీ ఆదేశించారు. సో మన పార్టీది వైఎస్ఆర్సీపీ టాక్స్ ఇక్కడ ఎట్లుందో కింద కూడా అవే వస్తాయి. సో ఎక్కడికెక్కడ మన అక్కడ ఉన్న కోఆర్డినేటర్ వారు, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు వాళ్ళతో మీరు సమన్వయం చేసుకుంటూ మీరు మహిళా విభాగం వాళ్ళు సొంత కార్యక్రమాలు టేకప్ చేయడము. దట్ నీడ్ నాట్ బి ఏదో 1000 మంది పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. 10 మంది అయినా సరే పోవడము, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఒక ఇష్యూ మీద రియాక్ట్ కావడము ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అవి చూసే నేను మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను. అది పార్టీ నాయకులకు, అధ్యక్షులకు కూడా చెప్తున్నాం, ఎంకరేజ్ చేయండి. నాట్ ఓన్లీ మహిళలని కాకుండా యూత్ కానీ మిగిలినవి కానీ ఏ విభాగానికి ఆ విభాగం సొంతంగా తన బాధ్యత నిర్వహిస్తుంటేనే పార్టీ మొత్తంగా పెరుగుతుంది. ప్రతి కార్యక్రమానికి పార్టీని వెనక అవసరం లేదు, పార్టీ సపోర్ట్ ఎలాగ ఉంటుంది మంచి కాజ్ కోసం నిలబడడం. అండ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఆ పాలనలో కానీ మనం ఏదో వెతికి గొంగట్లో కూర్చున్నట్టుంది. ఎక్కడ పట్టుకునే ఏదో సమస్య కనపడతానే ఉంటుంది, మనం రియాక్ట్ కావడానికి తగిన అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందే కోరుతూ, టైం ఎక్కువ తీసుకున్నట్టున్నా మీరు మీ డిస్కషన్ మీరు కూడా కంటిన్యూ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.